హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ అనూష ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటి అంటే నేను బెస్ట్ చాక్లెట్ బ్రెడ్ పాకెట్స్ చేసేద్దామని ఇప్పుడు మీ ముందుకు నేను వచ్చేసానమాట. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం ఎంత అయిందంటే మాక్సిమం 12:00 అవుతుంది. ఎప్పుడూ మాకు తినడానికి ఏదో ఒకటి ఉండాలి కదా పడుకునేటప్పుడు. సో అందుకే నేను ఈరోజు ట్రై చేసి యూట్యూబ్‌లో చూసాను. ఎలా చేయాలి ఏంటి అని. సో దానికోసం నేను బ్రెడ్ గూడా కొనుక్కొని తెచ్చా. అండ్ చాక్లెట్ ఈ రెండిటిలతో చేసేద్దాం. రండి ఇంక స్టార్ట్ చేద్దాం. ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. సో నేనిక్కడ బ్రెడ్ ఇలా తీసుకున్నాను. టోటల్ 4 పీసెస్ తీసుకోవాలి. అండ్ చాక్లెట్ ఇప్పుడు ఏం చేస్తాను అనంటే ఈ చాక్లెట్ సైడ్కి పెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఈ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ కట్ చేసుకోవాలి. నేను ట్రై చేస్తున్నాను ఎలా అవుతుందో ఏంటో. సో ఇలా కట్ చేసిన తర్వాత మనము నార్మల్గా చాక్లెట్ ఇందులో పెట్టుకొని ఒకటి ఇందులో పెట్టుకుంటాము. ఇలా క్లోజ్ చేసుకొని ఫ్రై అయినా చేసుకోవచ్చు, అంటే డీప్ ఫ్రై లాగా నెయ్యి వేసుకొని అయినా చేసుకోవచ్చు. లేదా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్సీ పట్టి దీన్ని ఏం చేస్తామంటే కొంచెం పాలల్లో ముంచి దీన్ని ఇప్పుడు మనం కేఎఫ్సి చికెన్ ఎలా ఫ్రై చేస్తారు క్రంచీగా, అలా కూడా చేసుకోవచ్చు. సో నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇవి ఇలా సైడ్కి ఉంచేస్తాను. ఇవేం చేస్తాను అని అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ చాక్లెట్ని ఈ బైట్ ఇందులో పెట్టుకొని అండ్ ఇది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పాలు వేసుకొని అయినా ఇలా పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు వాటర్ పెట్టుకొని చేసేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పాలు అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీయాలి అనే బద్ధకం. సో చాక్లెట్ ఇలా పెట్టాను కాబట్టి ఇదిగోండి వాటర్. ఏం చేస్తానంటే ఇక్కడ నార్మల్గా వాటర్ అంటుకునేలాగా చేసేస్తాను. నేనంటే ఈజీగా చేసేస్తున్నాను. మీకు ఎలా కావాలి అని అంటే అలా చేసుకోవచ్చు. క్రంచీగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ నార్మల్గా మీకు ఈజీగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అన్న ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అయిపోయింది కదా, అన్నీ కూడా అలానే చేసేసుకుందాం. సో నేనైతే ఇలా చేసుకున్నాను. 2 స్క్వేర్ షేప్, ఒకటేమో రౌండ్ షేప్ వచ్చేలాగా. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాం. ఆల్రెడీ స్టవ్ అయితే ఆన్ చేసేసాను. చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. అంటే నేను ఇందాక డీప్ ఫ్రై అని చెప్పాను, కానీ ఏంటంటే జస్ట్ నార్మల్గా బ్రెడ్ మనం నెయ్యిలో ఎలా వేపుకొని తింటాము, జస్ట్ అలాగా చేసేద్దాము అని చెప్పేసి సింపుల్గా. సో ఇదైతే వేడెక్కిపోయింది. సో నెయ్యి వేసుకొని మనం ఇవి పెట్టేసి ఫ్రై చేసేద్దాం. సో ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. క్రంచీగా అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఫాస్ట్గా తినేయాలి కదా, సో అందుకే నేను ఇలా ఈజీ ప్రాసెస్ చేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ క్రంచీ ప్రాసెస్ చేసి చూపిస్తా. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. మ్యాక్సిమం అందరికీ వచ్చే అనుకుంటున్నాను నేను. సో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను.
సో మనం చేసుకున్నప్పుడు ఇలా కొంచెం క్రంచీగా అయితే వస్తుంది. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనకైతే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేనైతే ఇలా నార్మల్ సింపుల్గా చేశాను. వీడియో స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తున్నాను మీకు, ఎందుకంటే తొందర తినేయాలి కాబట్టి. సో ఇదైతే అయిపోయింది ఆల్రెడీ. మేము 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక్కొక్కటి చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఆల్రెడీ 2 పీసెస్ అన్నవి ఆల్రెడీ ఫ్రై చేసేసాను అనమాట. సో ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇది కూడా పక్కకు తీసేద్దాం కట్టేసి స్టవ్. సో బెస్ట్ చాక్లెట్ బ్రెడ్ పాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి, క్రంచ్గానా చాకీగానా. సో మనం ఇప్పుడైతే తినేద్దాం. అండ్ ఈ December 25th నా యూట్యూబ్ ఛానల్ అయితే 1 year కంప్లీట్ అవుతుంది. 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగైనా తెచ్చుకోవాలి అనుకున్నాను, కానీ 600 దగ్గరలోకే వచ్చాను. సో మీరందరూ ఏదైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా వీడియోస్ చేయడానికి కానీ నాకు యూజ్ అవుతుంది. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇది మా మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి తినిపించేద్దాము, వాళ్ళు చెప్తారు ఎలా ఉందో ఏంటో అన్నది. సో పదండి తిని చెప్పు. మనం చేస్తాం. ముందా చాక్లెట్ ఉంది వైపు తిను మమ్మీ. అదిగో చాక్లెట్ చాలా బాగుంది. బాగుందా? అది ఎవరైనా ట్రై చేయండి, చాలా బాగుంది. బాగుందా? అది ఇంకా నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది. ఇంకా చూడండి చాక్లెట్ పైన బ్రెడ్ సూపర్గా ఉంది. సో నేను ఇలా తింటూనే ఉంటాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లవ్లీ అనుష ఆఫీషియల్. బాయ్.